కాపాడుకుందాం 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 రక్షిద్దాం 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 కాపాడుదాం కాపాడుదాం ఆర్టీటీ సేవలను రక్షిద్దాం రక్షిద్దాం కాపాడుదాం 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 కాపాడుదాం. మరి కొంతమందికి ధన్యవాదాలు తెలియాలి. మన అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు సునీతమ్మక్క కానీ లేదా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని లేకపోతే ఈ జిల్లాలో ఉంటే ఎమ్మెల్యే అంతా కలిసి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించడం జరిగింది. అదేవిధంగా ధర్మవరం డివిజన్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్ళినందుకు మనస్ఫూర్తిగా వీరందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం కేవలం ఆడిట్ అనేది మన సొంత సంస్థ, మన ఇంటి సంస్థ. అర్ధరాత్రి కాడ సమస్య వచ్చినా సరే ఆడిట్ ఆదుకుంటుందన్న నమ్మకం, ధైర్యం ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉందంటే కేవలం ఆడిట్ సంస్థ అని చెప్పి గర్వంగా చెప్పదలుచుకున్నాం. కేవలం ఎప్పుడే కానీ ఎన్నడూ లేని విధంగా ఈరోజు గవర్నమెంట్ ఇల్లు కూడా 1 సెంటు 1.5 సెంట్లో ఇస్తే ఆర్డిటి సంస్థ 2 సెంట్ల పైచీలకు నిర్మించి ఆత్మగౌరవంతో మీరు బతకండి అని చెప్పి. అదేవిధంగా ఈరోజు చదువుకునే పిల్లల కోసం దాదాపు ఇంటర్మీడియట్ చదవాలంటే లక్షల ఫీజులు ఖర్చులు సందర్భాన్ని కూడా ఈ యొక్క ఆర్డిటి సంస్థనే మోస్తూ వచ్చింది. అదేవిధంగా దాదాపు 90,000 పైచీలకు ఇళ్లను నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఆర్డిటి సంస్థ కూడా ఈ యొక్క గొప్ప సంస్థగా నిలబడిందని చెప్పి సగర్వంగా తెలియజేస్తాను. 90,000 పైచీలకు ఏ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ఏ ప్రభుత్వాలే కానీ చేయని రీతిలో అనంతపురం జిల్లా డెవలప్ చేయడమే కాకుండా పక్కనున్నటువంటి కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు వరకు, తెలంగాణ వరకు కూడా ఈ యొక్క ఆర్డిటి సంస్థ ఎంతో ప్రతి ఒక్క కుటుంబంతో ముడిపడినటువంటి ఈ ఆర్డిటి సంస్థని ఈ యొక్క మోడీ గారి ఆధ్వర్యంలో, అయ్యా మోడీ గారు నిజంగా ఆర్డిటి సంస్థ అనేది ప్రతి కుటుంబంలో నిలబడి ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే భారత రాజ్యాంగ నిర్మాతగా ఉన్నారో అనంతపురం ఆర్డిటి సంస్థని మీరు ఏదైతే సెంట్రల్ ఫండ్స్ సంబంధించినటువంటి లేదంటే విదేశీయుల ఫండ్స్ సంబంధించినటువంటి ఆ ఎఫ్సిఆర్ ఆపడం వల్ల కొన్ని వేల కుటుంబాలు ఈరోజు రోడ్లు పడే పరిస్థితి వస్తూ ఉంది. ఇదే హాస్పిటల్ తీసుకున్నా లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నా వ్యత్యాసం చెప్పాం. ఏం చెప్పామంటే ఆర్డిటి హాస్పిటల్ అంటే ఏంటి, అదేవిధంగా ఆఫీసులు అంటే ఏంటి, ఆఫీసులో ఎన్ని వేల మంది ఈరోజు ఉపాధి పొందుతూ ఉన్నారు. వీరందరినీ నడి రోడ్డుపైకి తీసుకురావడం ఏమైనా భావ్యమా? ఒక్కసారి మోడీ గారు ఆలోచించండి. ఈ యొక్క కన్నీటి కాదని వినిపిస్తూ ఉన్నాం, మా బాధను తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పొద్దున్న లేస్తే మారుమూల గ్రామాల నుంచి పనులు సైతం మొదలుకొని ఈరోజు మానవహార రూపంలో మహిళలు, ఆడబిడ్డలు, అక్కచెల్లెళ్ళు, నా అన్నదమ్ములు వీళ్ళంతా విచ్చేసి ఈరోజు మానవహారంగా తెలియజేస్తున్నారంటే మా యొక్క బాధను విన్నవిస్తున్నాం. మీకు మేము డిమాండ్ చెప్పట్లేదు, మా యొక్క విజ్ఞప్తి, మా బాధను ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పి గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మనం ఈరోజు ఏమైనా చెప్పాలనుకుంటే, ఏమైనా వినాలనుకుంటే మొట్టమొదటిగా మా యొక్క బాధను విన్న తర్వాత ఎఫ్సిఆర్ఐని మీరు పునరుద్ధరించిన తర్వాతే ఏదైనా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తూ దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల కోసం వెన్నంటే ఉన్నటువంటి ఆర్డిటి కోసం చెయ్యి కలుపుతాం, ఒక తాడిపైకి వస్తాం. మేమేదైతే ఆర్డిటిని యథావిధంగా కొనసాగించేందుకు కూడా మా యొక్క నిరసన కార్యక్రమాలు ఆగమని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినట్టు బత్తలపల్లి మండల నాయకులకి, అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.